అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించే బదులు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకుంటే మంచిదన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. తిరుపతిలో అంగన్వాడీలు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఎండనక వాననగా చలిలోనూ చంటి పిల్లలను ఎత్తుకొని అంగన్వాడీల కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీలు అంటే వాళ్ళు ప్రతి ఇంటి తల్లి లాంటి వాళ్ళు. తల్లి సత్యం, తండ్రి విషయం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి తల్లి సత్యం, నాకు తల్లి సత్యం, మురళికి తల్లి సత్యం. అట్లాంటి తల్లులు ప్రతి అంగన్వాడీ టీచర్లు. వాళ్ళు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు పనిచేయలేని కూడా వాళ్ళు చేస్తున్నారు. పిల్లల శుభ్రం చేస్తున్నారు. ప్రతి అంగన్వాడీ ఒక తల్లి కింద లెక్క. అలాంటి తల్లులు 1,00,000 మంది సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళు లొంగ తీసుకొని ఎస్మా ప్రయోగం చేస్తామంటారా? ఎస్మా ప్రయోగం ఎవరిది? టెర్రరిస్ట్ మీద చేయాలా, స్మగ్లర్స్ మీద చేయాలా, గంధపు చెక్కల మీద వాళ్ళ మీద చేయాలా, దేశ ద్రోహుల మీద చేయాలా? అంగన్వాడీ దేశ ద్రోహులా? వాళ్ళని ఎస్మా ప్రయోగిస్తామంటావా? 1,00,000 మంది మీద ఎస్మా ప్రయోగించే బదులు, వీళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రయోగించే బదులు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎస్మా ప్రయోగిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతాయి కదా, ఈజీగా అయిపోతుంది. వామపక్ష పార్టీలు మిగతా పార్టీ నిలబడుతున్నాయి, పోరాటం సాగిస్తాం. అంగన్వాడీలది విజయం, ప్రభుత్వదే పరాజయం. మరోవైపు నిరుద్యోగులు చేస్తున్న దీక్షకు నారాయణ మద్దతు తెలిపారు. వైసీపీ పాలనలో జనవరి నెలలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్కటి రిలీజ్ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు వామపక్ష పార్టీలు ఎప్పుడూ ముందుంటాయని హామీనిచ్చారు నారాయణ. నిరుద్యోగ యువకులు పొరుగులు అమ్ముకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించమని ముఖ్యమంత్రి చెప్పారు, ప్రకటించదా. చివరికి వాళ్ళు తప్పనిసరి ఈ పొరుగులు ప్రకటిస్తారు. ఈ పొరుగులు ఊరికేస్తారయ్యా? చచ్చిపోయిన శవాలకు పోస్తారయ్యా? శవం పైన ఈ గవర్నమెంట్ చచ్చిపోయిన లెక్క ఈ పొరుగులు పోస్తూ ఉన్నారు. ఇది చేసుకుంటారా? ఇదిగా చేయాల్సింది. మీరేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పని ముఖ్యమంత్రి గ్యారెంటీగా ఇంకొక ముఖ్యమంత్రి పెట్టుకుంటారా? మంత్రులకి వాళ్ళ కొడుకులు కూతురు పెట్టుకుంటారా? ఎమ్మెల్యేలు కొడుకులు కూతురు పెట్టుకుంటారా? గ్యారెంటీ అడిగింది ఎవరికి? చదువుకునే వాళ్ళకి అడుగుతుంటే అది కాకుండా వాళ్ళ కొడుకులకి కూతురికి మనవాళ్ళకి భార్యలకి గ్యారెంటీ ఇచ్చుకుంటున్నారు. అట్లాంటి గ్యారెంటీ కోసం అడిగింది. నిజమైన నిరుద్యోగ యువకులకు కావాల్సిన గ్యారెంటీ కావాలని కోరుతున్నారు. మీరు పరిష్కారం చేయండి, లేకపోతే నిరుద్యోగ యువత యొక్క